హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కెమిస్ట్రీలో భాగంగా ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. కంటిని కడిగే లోషన్లలో వాడే మృదువైన ఆమ్లం ఏది? జవాబు బోరిక్ ఆమ్లం. నెక్స్ట్, ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి వాడే ఆమ్లం ఏది? జవాబు బెంజోయిక్ ఆమ్లం లేదా ఎస్టిక్ ఆమ్లం. నెక్స్ట్, సబ్బుల తయారీలో వాడే కాస్టిక్ సోడా రసాయనిక నామం ఏమిటి? జవాబు సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్, బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించే క్షారం ఏది? జవాబు కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని సాధారణంగా ఏమంటారు? జవాబు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. నెక్స్ట్, కడుపులో ఎసిడిటీని తగ్గించడానికి వాడే యాంటాసిడ్లలో ఏముంటుంది? జవాబు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. నెక్స్ట్, గాజు కిటికీలను శుభ్రం చేసే ద్రావణాలలో ఉండే క్షారం ఏది? జవాబు అమ్మోనియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్, ఇళ్లకు సున్నం వేయడానికి వాడే పొడి సున్నం రసాయనిక నామం ఏమిటి? జవాబు కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్, అగ్నిమాపక యంత్రాలలో ఏ వాయువును విడుదల చేయడానికి యాసిడ్ వాడతారు? జవాబు కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, బేకరీ ఉత్పత్తులలో పిండి ఉబ్బడానికి వాడే మిశ్రమం ఏది? జవాబు బేకింగ్ పౌడర్. నెక్స్ట్, నేల యొక్క ఆమ్లత్వాన్ని తగ్గించి పంటలకు అనుకూలంగా మార్చడానికి రైతులు దేన్ని చల్లుతారు? జవాబు పొడి సున్నం. నెక్స్ట్, అల్సర్లు రాకుండా కడుపులో గోడలను రక్షించే శ్లేష్మా పొరను దెబ్బతీసే ఆమ్లం ఏది? జవాబు హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్, మురికి కాలువలు, టాయిలెట్లు శుభ్రం చేయడానికి వాడే గాఢ ఆమ్లం ఏది? జవాబు హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్, నైట్రిక్ ఆమ్లం మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లాల 1:3 నిష్పత్తి మిశ్రమాన్ని ఏమంటారు? జవాబు ఆక్వా రీజియా. నెక్స్ట్, ప్లాస్టిక్స్ మరియు రంగుల తయారీలో వాడే ప్రధాన ఆమ్లం ఏది? జవాబు నైట్రిక్ ఆమ్లం. నెక్స్ట్, పీహెచ్ స్కేల్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు సోరెన్సన్, 1909లో. నెక్స్ట్, పీహెచ్ అనగా విస్తరణ ఏమిటి? జవాబు పొటెంజ్ ఆఫ్ హైడ్రోజన్ సామర్థ్యం. నెక్స్ట్, పీహెచ్ స్కేల్లో రీడింగ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది? జవాబు 0 నుండి 14 వరకు ఉంటుంది. నెక్స్ట్, తటస్థ ద్రావణం యొక్క పీహెచ్ విలువ ఎంత? జవాబు 7. నెక్స్ట్, ఆమ్ల ద్రావణాల పీహెచ్ విలువ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? జవాబు 7 కంటే తక్కువ. నెక్స్ట్, క్షార ద్రావణాల పీహెచ్ విలువ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? జవాబు 7 కంటే ఎక్కువ. నెక్స్ట్, మానవ రక్తం యొక్క పీహెచ్ విలువ ఎంత? జవాబు 7.4, స్వల్ప క్షారం. నెక్స్ట్, స్వచ్ఛమైన నీరు లేదా స్వేదన జలం పీహెచ్ విలువ ఎంత? జవాబు 7. నెక్స్ట్, ఆమ్ల వర్షాల పీహెచ్ విలువ ఎంతకంటే తక్కువగా ఉంటుంది? జవాబు 5.6 కంటే. నెక్స్ట్, నోటిలో పీహెచ్ విలువ ఎంతకంటే తగ్గితే పళ్ళు క్షీణించడం ప్రారంభమవుతుంది? జవాబు 5.5. నెక్స్ట్, లాలాజలం భోజనానికి ముందు ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? జవాబు స్వల్ప క్షార స్వభావం, సుమారు 7.4. నెక్స్ట్, నిమ్మరసం యొక్క పీహెచ్ విలువ సుమారు ఎంత ఉంటుంది? జవాబు 2.2 నుంచి 2.4 వరకు. నెక్స్ట్, బలమైన క్షారమైన 1MnAOH యొక్క పీహెచ్ విలువ ఎంత? జవాబు 14. నెక్స్ట్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యొక్క పీహెచ్ విలువ ఎంత? జవాబు 10. మానవ శరీరం ఏ పీహెచ్ పరిధిలో సాధారణంగా పనిచేస్తుంది? జవాబు 7 నుంచి 7.8. నెక్స్ట్, మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్ల ద్రావణంలో ఏ రంగును ఇస్తుంది? జవాబు ఎరుపు. నెక్స్ట్, మిథైల్ ఆరెంజ్ సూచిక క్షార ద్రావణంలో ఏ రంగును ఇస్తుంది? జవాబు పసుపు. నెక్స్ట్, ఫినాప్తలిన్ సూచిక క్షార ద్రావణంలో ఏ రంగులోకి మారుతుంది? జవాబు గులాబీ. నెక్స్ట్, ఫినాప్తలిన్ సూచిక ఆమ్ల ద్రావణంలో ఏ రంగును ఇస్తుంది? జవాబు రంగు ఉండదు. నెక్స్ట్, లిట్మస్ ద్రావణాన్ని ఏ మొక్కల నుండి సంగ్రహిస్తారు? జవాబు లైకెన్. నెక్స్ట్, ఆమ్ల లోహాలతో చర్య జరిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, ఆమ్లం మరియు క్షారం పరస్పరం చర్య జరిపి లవణం, నీటిని ఇచ్చే చర్యను ఏమంటారు? జవాబు తటస్థీకరణ చర్య. నెక్స్ట్, ఆమ్లాలు లోహ కార్బోనేట్లతో చర్య జరిపినప్పుడు
ఏ వాయువు విడుదలవుతుంది? జవాబు కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చే వాయువు ఏది? జవాబు కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, ఆమ్లానికి నీటిని కలిపి దాని గాఢతను తగ్గించే ప్రక్రియను ఏమంటారు? జవాబు సజలీకరణం. నెక్స్ట్, సాధారణ ఉప్పు రసాయనిక నామం ఏమిటి? జవాబు సోడియం క్లోరైడ్. నెక్స్ట్, వంట సోడా రసాయనిక సూత్రం ఏమిటి? జవాబు NaHCO3 సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్, బట్టల సోడా రసాయనిక సూత్రం ఏమిటి? జవాబు Na2CO3.10H2O. నెక్స్ట్, విరంజన చూర్ణం బ్లీచింగ్ పౌడర్ రసాయనిక సూత్రం ఏమిటి? జవాబు CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్. నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనిక సూత్రం ఏమిటి? జవాబు CaSO4.12H2O. నెక్స్ట్, జిప్సమ్ యొక్క రసాయనిక సూత్రం ఏమిటి? జవాబు CaSO4.2H2O. నెక్స్ట్, త్రాగునీటిలోని సూక్ష్మజీవులను చంపడానికి దేన్ని వాడతారు? జవాబు బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్, నీటి శాశ్వత కఠినత్వాన్ని తొలగించడానికి వాడే లవణం ఏది? జవాబు వాషింగ్ సోడా. నెక్స్ట్, కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు ఏ రంగును కలిగి ఉంటాయి? జవాబు నీలిరంగు. నెక్స్ట్, బలమైన ఆమ్లం మరియు బలహీన క్షారం చర్య జరిపితే ఏర్పడే లవణం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? జవాబు ఆమ్ల స్వభావం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.